దాసుడు తప్పిపోయాడు. దాసుడు ఏం చేశాడు? తప్పిపోయాడు. దాసుని వెతుక్కుంటూ యజమానుడు వస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉన్నాడు. నా దాసుడు ఎక్కడున్నాడా, నా దాసుడు ఎక్కడున్నాడా అని మరి తిరుగుతూ ఉంటాడు. మరి దాసుడు తప్పిపోతే యజమానుడికి బాధ కదా, చాలా బాధ వేస్తుందిగా. ఈ బాధతో యజమానుడు నా దాసుడి కోసం వెతుకుతూ ఉంటాడు అన్నమాట. రైట్. ఇంత ధనం సంపాదించుకున్నా కానీ మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ ఇల్లు కట్టాము, ఇంత కష్టపడ్డాం కానీ పని వాళ్ళు లేకుండా పోతుంది. ఒక మంచి పనోడు దొరికితే మనకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూద్దాం, ఎవరన్నా ఉంటారేమో పనోడు. షబ్బా, తెగ తిరిగేసి ఉన్నాను, ఒక్క పని కూడా చెక్కలేదబ్బా. తిరిగి తిరిగి అలుపే కానీ పనిలే చెక్కట్లేదే. ఓలోలో ఏడేంది పెద్ద ఇల్లే ఉందే, ఎవడు మంచోడే ఉంటాడు లోపల, అడిగేద్దాం. ఈడేంది మంచిగా తక్కువ గిక్కు చేసిండు, అయ్యగారు ఈడే అయి ఉంటాడు. అయ్యగారే, ఓ అయ్యగారే. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నాకు ఏదైనా పని ఉంటే తిరిగి తిరిగి వస్తానని ఒక్క చోట కూడా చెక్కలేదు. మీ దగ్గర ఏమన్నా పని ఏంది? నువ్వేంది? అర్థం కాల. అదేనండి, పని కోసం వచ్చానండి. మీ దగ్గర ఏ పని ఉన్నా చేస్తానండి. ఏ పని ఉన్నా చేస్తావా? అయ్యి బాబాయ్, చీటికలో చేస్తానండి. వీడు కరెక్ట్గా దొరికాడు మనకి ఒక పని లేనప్పుడు. సరే అయ్యా, నీకు పని ఇస్తా కానీ బాగా చేస్తావా? అన్నీ చేస్తానండి. మీరు ఇయ్యాలే కానీ నిమిషాలు చేశాను. ఆహా, నిమిషాల్లో చేస్తావా అన్నమాట. ఏటనుకుని వేటే చూస్తావా? సరే, పని ఇస్తా కానీ బాగా తలనొప్పిగా ఉంది. ఇండి చెప్పండి. వెళ్ళి ఒక కాఫీ పెట్టి తీసుకొని నా మొహాన్ని కొట్టు, తలనొప్పి ఉంది బాగా పొద్దునుంచి. చేస్తానండి. అరే రే, ఎట్రా అటు అండి? అటెట్ వెళ్తున్నా? ఇటే కదండి, అది బాత్రూమ్ రా, ఇటు కిచెను. ఓహో ఇటా, ఓరు ఓరు ఓరు, ఓకేనండి. ఓ అమ్మ, వీడేంద్ర నాయన బాత్రూమ్ వైపు వెళ్తున్నాడు, కిచెన్ వైపు వెళ్ళమంటే. అయ్యగారే, తెచ్చావా? ఇదిగోండి. ఒరే, ఏంద్ర తీసుకొచ్చి మొహానే కొట్టావు? మీరే కదండి టీ తెచ్చేయమన్నారు, మొఖాన్ని కొట్టమని కొట్టానండి. అబ్బా, టీ తీసుకొచ్చి తాగడానికి రా, మొహాన్ని కొట్టమని. మొహాన్ని కొట్ట కొట్టడం కాదు. సరేనండి, మీరు కొట్టమన్నారని కొట్టాను కానీ నాకు ఏడు తెలుసండి. ఒరే పనోడు అన్నావు, తీసుకురమ్మని మొహాన్ని కొట్టమని చెప్పిన పని చేస్తున్నావు కదరా. సరేనండి, తప్పు అయిపోయిందండి బాబు గారు. ఒరే ఒరే, పో పో పో, వెళ్ళి పని చూసుకో. సరేనండి. సరే ఇట్రా, ఒక నిమిషం, నేను బయటికి వెళ్తున్నా. అయ్యగారు, ఇల్లు చూసుకో, సరే. చెప్పులు తీసుకొని రా. ఇంకొక విషయం కానీ, అయ్యగారు, నాకు చేసేవి ఇలాగా. అయ్యగారు, ఎవరన్నా వస్తే టీ తీసుకొని రా అని చెప్పి మొహాన్ని కొట్టే వాళ్ళ కొట్ట మాకు. ఎవరన్నా ఏదన్నా అడిగితే ప్లేట్లో పెట్టి తీసుకొని రా. అది కూడా నేనేమన్నా అడిగినా కూడా ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చి నాకు ఇవ్వు, సరేనా? బయటికి వెళ్తున్నా కానీ చెప్పులు తీసుకొని రా. ఈడేం పన్నోడు రా నాయన, బలి దొరికాడు నాకు. అయ్యగారు, ఊరే ఊరే ఊరే, ప్లేట్లో చెప్పులు పెట్టుకొని తీసుకొచ్చేవేంద్రా? నాకు ఒకటి అర్థం కావట్లేదండి. మీరు చెప్పినట్టు చేస్తున్నాను, మళ్ళీ నన్ను కడతారేటండి? ఒరే, తినేదానికి వేసుకునేదానికి తేడా తెలియదు అంటారా? ప్లేట్లో ఎవరైనా చెప్పులు పెట్టుకొని తీసుకొస్తారా? చెప్పులు సరేలండి, ఇది ఒక్కసారికే మన్నించండి. భలే ఓడివి కదరా బాబు, భలే పనోడివి. అయ్యో సారీ అంటే. సరే కానీ ఎవరన్నా వస్తే చూసుకో, బయటికి వెళ్తున్నా నేను. కానీ అండి, ఇబ్బంది లేదు. షబ్బా, ఇది ఏం యజమానరా బాబు, చెప్పింది చేసినా నన్ను తిడుతున్నాడు. అబ్బో, ఎట్టయితే కష్టమే. సరేలే, ఈడట్టో లేడుగా, రాజ్యం మందే. బాబాయ్ బాబాయ్. ఎవడురా బాబాయ్ నీకు? ఎవడు బాబాయ్ నీకు? బయట బా. ఎవరా నువ్వు? ఎవరయ్యా నువ్వు? ఇది మా బాబాయ్ గారి ఇల్లు. మీ బాబాయ్కే బాయ్ లేడు, ఎవరు లేనప్పుడు మనమే బాస్, బయటికి వెళ్ళిపోతాముడు. బో,
పనోడు ఏం చేస్తున్నాడో ఏమో, ఇంటికి వెళ్ళాలా. రే ఏం చేస్తున్నావురా? అయ్య బాబు గారు చూశారు కదండి, తుడి చేస్తున్నానండి. తుడుస్తున్నావా కూర్చుంటున్నావా? అయ్యో కూర్చుంటారండి దీంట్లో? మీరు కూర్చున్న దాంట్లో నేను ఎట్ట కూర్చుంటానండి? కుర్చీ నాది, తుడవాలంతవరకే, కూర్చోవడం కాదు. అయ్యో తెలుసండి నాకు తెలుసు. సరే కానీ అండి ఏం సంగతి, ఎవరన్నా వచ్చారా మన కోసం? ఎవడో బాబా నడుచుకుంటానండి, 2 ఇచ్చి పడేసి పంపించాను బయటికి. ఇచ్చి పడివా? అవునండి, బాబా లోపలికి వస్తాడిందండి వాడు. ఒరే వాడు మా తమ్ముడు కొడుకురా. తమ్ముడా? అయ్యి బాబాయ్ ఏడేమన్నా రాసి ఉన్నాడంటే తమ్ముడు కొడుకని? లేదు కదండి, అందుకని బయట పంపించేసానండి. ఒరే బాబు బలి పనోడు కదరా నాయన, నువ్వు వచ్చిన కోటి పంపిస్తున్నావు కదరా నాయన. ఎవరు చేయి మాకు, వచ్చిన వాళ్ళని అడుగు, వివరాలు అడుగు. సరే బాబు గారు. ఎవరన్నా వస్తే ఇంటి ముందరకు వస్తే లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇయ్యి. సరే బాబు నేను వచ్చేదా కొంచెం వాళ్ళని. సరే బాబు గారు. సరే చూసుకో, నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తున్నాను. సరే బాబు గారు. వచ్చిన వాళ్ళని చూసుకో, ఇంట్లో తీసుకొచ్చి మర్యాద చేయి. సరేనా? జాగ్రత్త. తప్పకుండా అండి. షబ్బా షబ్బా, ఈడేందో ఈడు ముఖం ఎట్టేసుకొని, ఈడు యజమాని అసలుకి ఈడు ఏందో కళ్ళు గోడలపు కళ్ళు వేసుకొని ఎట్టా పెడతాడు. ప్రశాంతంగా కూర్చొని కూర్చొనిరు. అబ్బాబ్బాబ్బా, వల్లగా అట్లేదా? అయ్యా ఈడెవడో వచ్చినట్టున్నాడు. అయ్యా అడుక్కునేవాణ్ణయ్యా. అడుక్కున్నాడు. మా యజమాని ఏం చెప్పాడు? ఎవరు వచ్చినా కానీ ఆతిథ్యం కరెక్ట్గా ఉండాలా, మర్యాదలు చేయాలనేది. చూడడం ఇప్పుడు ఏట చేస్తాను మర్యాద. ఆకలేస్తుంది, అన్నం పెడతావా? కూర్చోరా నాన్న. తమ్ముడు కోడి మాంసం తింటవారా? వెయ్యన్నా. ఇదిగో మటన్ కూడా వేసుకోరా నాన్న, సిక్కిపోయి ఉన్నవా? వేసుకో. రే నాన్న కింద వద్దురా, ఏడ కూర్చారా నీకు? రా కూర్చో. ఏడ కూర్చోరా, కింద కూర్చుంటావంటరా? కూర్చో. తిన్నానా? ఇంకేమన్నా కావాలన్నా అడుగు. కోడి కూర. కోడి కూర? అరే వర ఎదగోరా నాన్న. 3 రోజులైంది తిని, కడుపు నిండా తినాలి. తినరా తిను. యజమానుడు వస్తున్నాడా? ఇంకా రావట్లేదేటి? సర్లే, వీడికైతే మంచిగా పెట్టేస్తాను. ఆహా వస్తున్నట్టున్నాడు, ఈరోజు మనల్ని మెచ్చుకుంటాడు. మంచి పని చేసామేడా, చిన్న లుక్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు ఈ పనోడు అసలు. రే అయ్యగారు ఉన్నావా? ఉన్నానండి. వంటకి వచ్చి అలసిపోయి కానీ కొంచెం మంచిలు తీసుకునిరా. మంచినీళ్ళు తర్వాత కానీ ఇడు చూడు. ఏంద్రు ఛాతి ముందలకు వచ్చింది అంటున్నావు? ఏందిరా నీ మోగ భాష? అటు చూడండి. ఎడు చూడు. ఊరే ఎవడు రాడు? ఊరి చివరు అడుక్కునేవాడినయ్యా. అడుక్కున్నా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేవిందిరా? అయ్యి బాబాయ్ మీరే కదండి ఎవరు వచ్చినా మర్యాదలు చేయమన్నారు, మర్యాద ఇచ్చి పడేశానండి. అబ్బా ఊరే భలే పనోడు కదరా నాయన నువ్వు. ఎవరినైనా అంటే మన తెలిసిన వాళ్ళు ఎవరినైనా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే కూర్చోబెట్టమన్నారా? అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టమని లేదురా? అయ్యి బాబాయ్ అట్టకంటే. రే బయటికి పో. ఒరే తమ్ముడు కిల్లి తీసుకోరా. కిల్లి వద్దు. కిల్లి లేదు బయట బాబు గారు అయ్యగారు ఎవడరా మర్యాద చేయాల్సింది నువ్వు? అయ్యా మీరు చెప్పినట్టే చేశాను కదండి. అబ్బా బాగా డెప్త్గా చెప్పాలి నీకు. అరే ఎవరైనా అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ మంచిగా నీట్గా బట్టలు వేసుకుంటారు చూడేలాగా. ఆడు బట్టలు వేసుకునే ఉన్నాడు కదండి. బట్టలు వేసుకున్నాడు వాడు? అవునండి. వాడు అవతారం చూసామంటారా? వాడు చినిపోయిన కోట్లు వేసుకొని ఎట్టున్నాడు చూసామంటారా? వాడు అయ్యా సరేలేండి. నల్ల కాకాయలు ఉన్నాడు కదా వాడు. అయ్య బాబాయ్ సరే అండి. అలా చేయి మాకు ఇంకెప్పుడు. ఎవరిని పట్టాలని తీసుకోని కాదు, మంచి వాళ్ళని తీసుకో. వెళ్ళి పని చూసుకో. ఓకే బాబు గారు. ఓ ఈ పనోడి వల్ల నాకు తలనొప్పి వస్తుందిరా నాయన. మొదట వీడి వల్ల మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది. కొంచెంసేపు ప్రార్థన చేసుకోవాలి వీడి వల్ల. అయ్యా ప్రభా, ఈ లోకంలో అన్న ఇచ్చావు కానీ మనశ్శాంతి ఇవ్వలేకుండా పోతున్నావు అయ్యా నాకు. ప్రభా నీ ఆత్మ నా మీద కుమ్మరింపజేయ ఆ వర్షం ద్వారా. అలా సహాయం చేయం తండ్రి. ఏంది అయ్యగారు, నేను ఇంట్లో ఉండగా తెగ అడిగేస్తున్నాడు కుమ్మరించమని. కుమ్మరిద్దాం, మెచ్చుకుంటాడేమో. అయ్యగారు ఊరే ఏం చేస్తున్నావురా? అయ్యి బాబు మీరు ఎవరిని అడిగేస్తున్నారు? నేను ఇంట్లో ఉన్నాను, నన్ను అడగకుండా ఏంటని కొట్టేశానండి.
ఒరే ఆత్మను కుమ్మరి దేవుని ప్రార్థన చేస్తున్నారా? కుమ్మరి అంటే నీళ్లు కాదురా, నిన్ను కాదురా నాయన పిలిచింది నేను. ప్రార్థన సరే అన్నయ్య గారు, చేసుకోండి ఒరే చేసుకోండి. ఒరే భలే పనోడు చేసుకోండి అండి, మీ ప్రార్థన చేసుకోండి. ఒరే 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 వీడి ముందు ఇంకేం చేయకూడదురా నాయన. కొంచెం జాగ్రత్త చేసుకోవాలి ప్రార్థన కూడా వీడి వల్ల. కొంచెం దూరంగా ఉండి చేసుకుందాం. వీడు ప్రార్థన ఏమో తేడాగా ఉంది వీడు. అమ్మో అమ్మో నీళ్ళు పోసాడు సరిపోయింది, ఇంకేదైనా పోయలేదు. అయ్యా ప్రభువా, నీ ప్రార్థన చేసుకున్న విషయంలో మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఆ ఎలీషా ద్వారా ఎలా అయితే ఆత్మని ప్రభా దేవా రెండంతల ఆత్మలు ఎలా అయితే దుప్పటి ద్వారా ప్రభా సహాయం చేస్తూ వచ్చావో, అలాగే నీ ఆత్మను రెండంతల ఆత్మను దుప్పటి ద్వారా మా ద్వారా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఏందబ్బా నీళ్ళు పోసేలకి పావు చలి పుట్టేసినట్టుంది అయ్యగారికి. దొప్పటికి ఎప్పేద్దాం అడుగుతున్నాడు. అది ఇక మెచ్చుకోవడం మనల్ని. ఏంది ఉలుకు పలుకు లేదు అయ్యగారు? ఓ అయ్యగారు, ఏందిరా బాబు, ఏంది లేవట్లేదు ఏంది? అయ్యగారు అయ్యగారు చలిపోయింది కానీ లేండండి ఇక. ఒరే 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 ఏంది రైతా అయ్యగారు పడిపోయాడా? ఒరే ఏడు చలిపోయినాడు. ఒరే 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 ఇందాక ఎవరు అయ్యగారు ఎవరితో మాట్లాడుతున్నాడు, నేను కూడా మాట్లాడి చూద్దాం. అయ్యా అయ్యగారు ఎవరితో మాట్లాడుతున్నారు కదా, నాతో కూడా మాట్లాడండి అయ్యా. మా అయ్యగారికి ఏమిటై పడిపోయాడయ్యా. అయ్యా అయ్యా మాట్లాడండి అయ్యా ఎవరి పైన. మత్తయి 10:8 మత్తయి 10:8 మత్తయి 10:8 మత్త ఎవడు అసలుకి? 10:8 కలిపితే 108. మార్కు 10:8 మార్కు 10:8 మార్కు 10 మార్కు 10:8. మార్కు ఎవరు? ఈ 108 ఏంది? ఈ 10:8 రెండు కలిపితే 108. సరే ఇదేదో నెంబర్ లాగా ఉంది, ఫోన్ చేద్దాం ఈ నెంబర్కి. ఒకటి 0 8. హలో 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 మార్క్ అంటే మీరేనండి? కాదండి, నా పేరు సత్తయ్య, సత్య. డాక్టర్ ఆర్ఎంపి. ఓహో ఏదో కొట్టు కదండి. కొంచెం ఈడ మా అయ్యగారు పడిపోయారండి. ఓ చిన్నపాటి దుప్పటి కప్పానండి, ఒరేయ్. పడిపోయారు. ఆమెను ఎందుకు వేసావయ్యా? కొంచెం జల్దీ రండి. ఏడయ్యా అడ్రస్? ఈ అడ్రస్ ఈ బండపాలెం రైస్ మిల్ వెనకాలండి. త్వరగా వచ్చేయండి అండి, త్వరగా వచ్చేయండి అండి. వస్తున్నాయ్యా. ఏమన్నయ్యా? అయ్యా ఇదిగోరు అయ్యా, అయ్యగారు పడిపోయారు చూడండి అయ్యా. ఒరే ఏమైంది? ఇంక ఏం చేసావయ్యా? ఏం చేయలేదండి, దుప్పటికి వెళ్ళిపోయాడు, చలికి పడిపోయాడండి. అవునా? అవునండి, చూస్తున్నా. చూడండి అండి. అయ్యా నిల్లు నీళ్ళు అండి, ఒక్క నిమిషం అండి. మరి తొందరగా ఇదిగోండి అండి. లేచాడు. అమ్మయ్యా, ఏం కాలేదయ్యా ఆయనకి? లేచేస్తున్నాడు ఉపశమనం అయ్యగారు. వచ్చింది, ఆయనకి ఉపశమనం వచ్చింది. అమ్మయ్యా, లేయ్యా. అబ్బా ప్రశాంతంగా ఉంది. రే ఇట్రా. చెప్పండి అయ్యగారు. ఏం చేసావురా? అంటే దానికి ముందర నీళ్ళు పోసాను కదండి, మీరు చలి పడుతుందని దుప్పటి ఎవరిని అడుగుతున్నారండి, అందుకని వచ్చి కప్పేశానండి. నేను చేసుకునే ప్రార్థన రా. నువ్వు పని అడిగావు, పని ఇచ్చాను. నువ్వు చేసేది నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నావా? అయ్యో లేదండి, అట్టట్టుగా తప్పుగా అర్థం చేసుకోకండి. నీకు పని లేదు, పో బయటికి. అయ్యో అయ్యగారు పోరా. అయ్యా ఆగయ్యా ఆయనేనయ్యా మిమ్మల్ని కాపాడింది. రే ఇట్రా ఒక నిమిషం. అయ్యా ఏందండి ఏం చెప్పారు? ఆయననయ్యా మిమ్మల్ని కాపాడింది ఫోన్ చేసి. ఎలా కాపాడానండి మళ్ళీ? ఫోన్ చేసి కాపాడయ్యా. ఎరా ఫోన్ చేసావా? అవునండి, మీరు ఎవరితో తెగ మాట్లాడేస్తారు కండి రోజు. అట్టే నేను కూడా పైకి చూసి మాట్లాడానండి. వాళ్ళు ఎవరో మార్కు 10:8 అని మాట్లాడి ఆ మార్క్ ఇంకా డాక్టర్ అనుకుని ఆ నెంబర్ ఏదో వచ్చారని చేసేసానండి. మంచి పని చేసేవారు, ప్రాణాలు కాపాడు. మీకు కూడా థ్యాంక్స్ అండి, మీరు టయానికి వచ్చి నన్ను ప్రాణాలు కాపాడు. ఆయన లేకపోతే మీరు బతికేవారు కాదయ్యా. చాలా థ్యాంక్స్ రా. నేను పనిలో పెట్టుకున్నాక ఏదో అనుకున్నా కానీ ఇలా నా దేవుడి రూపంలో వచ్చి ప్రార్థన ద్వారా ఇలా నువ్వు సహాయం చేస్తావని అనుకోలేదురా. మంచోడివి, మంచి పనుడివి, నాకు నచ్చావు నువ్వు. ఓకే అండి, థ్యాంక్స్ అండి.
రైట్. అయిపోయినాయి కదా. పిల్లలు చూశారు కదా, యజమానుడు కూలి పెట్టుకున్నాడు పనివాడిని. పనివాడు మరి తెలివి గలవాడా తెలివి తక్కువడా? తెలివి గలవాడా? తెలివి తక్కువవాడు. కానీ తెలివి తక్కువవాడు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమిచ్చాడు అతనికి? తెలివిచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు, తన యజమానుని కాపాడాడు. అట్లనే మనం ప్రార్థన చేసుకుంటే తెలివి లేని మనకి తెలివిస్తాడు దేవుడు, జ్ఞానం లేని మనకి జ్ఞానం ఇస్తాడు దేవుడు కదా. మరి యేసయ్యకు మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలా. ఓకే, సరే.